మీరు ఈరోజు ఈ గురుకులాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంపై ఈ స్వల్ప వ్యవధి చర్చలు పాల్గొనే అవకాశం కల్పించిన ధన్యవాదాలు అధ్యక్ష. అంటే వాస్తవంగా నిరుపేద వర్గాలకు మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక భావన లక్ష్యంతో పాఠశాలలు తోడు ఏదైతుందో ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం కూడా ఆ నిరుపేద వర్గాలకు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తూ మెరుగైన బోధన కల్పించాలనే భావన లక్ష్యం ఇది ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగుతుంది అధ్యక్ష. నాకు ఇప్పటికి గుర్తుంది, నేను ప్రజా జీవితంలోకి వచ్చి అంటే శాసనసభ్యుడికి 40 సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. నేను 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎంపికైనప్పుడు నాకు అవకాశం వచ్చి ఆనాడు జగిత్యాల ప్రాంతంలో 2 రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల ఆశ్రమ పాఠశాలను నెలకొల్పడం జరిగింది. ఒకటి తాటిపల్లి బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల, ఇంకోటి ఇప్పుడే పేరుకున్న పెద్దాపూర్ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాల. ఆ రెండెక్కల మనకు అకామిడేషన్ అనేది ప్రధానంగా నాకు అక్కడ గోచరించింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినప్పుడు అకామిడేషన్ అనేది ప్రధానం అధ్యక్ష. ఆ 2 ప్రాంతాల్లో ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్స్ ఉండడంతో అక్కడ ఏర్పాటు చేయడానికి సదుపాయం ఉందనే భావనతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అప్పటి నుండి ఈ గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు నెలకొల్పడం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం కూడా ఇప్పుడే గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు మరి నాటి కస్తూరిబా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని మొత్తం జాతీయ స్థాయిలో ఈ కస్తూరిబా అంటే బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం, అందులో భాగంగానే మన దగ్గర ఇది దాదాపు 494 స్కూల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అట్లాగే మోడల్ స్కూల్స్ కూడా వాటి తోడు ఏదైతుందో అందులో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పబడ్డటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ తోడు అదనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక భావన సంకల్పంతో ఇటు మైనార్టీస్కి సంబంధించే కానీ సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఈ జ్యోతిబా పూలే బలహీన వర్గాలకు సంబంధించి కొంత వారికి అంటే మెరుగైన సౌకర్యం కల్పించిన భావనతో స్కూల్స్ ఏర్పాటు చేశారు, రెసిడెన్షియల్ స్కూల్స్. కానీ ఇక్కడ ఏమైపోయింది అధ్యక్ష అంటే ఈ స్కూల్స్ ఏర్పాటు చేయడం చూపెట్టిన చొరవ అకామిడేషన్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోయింది. సరే, మేబీ బడ్జెట్ ప్రొవిజన్స్ అందుబాటులో లేకపోవడమా కారణం ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ఈ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ అప్పుడే మీరు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం. అందులో 21 రెసిడెన్షియల్ స్కూల్స్కు అకామిడేషన్ ఏర్పాటు చేసుకోగలిగితే 306 రెసిడెన్షియల్ స్కూల్స్ రెంటెడ్ ప్రిన్సిపల్ కొనసాగుతున్నాయి అధ్యక్ష. 306 అంటే ఆల్మోస్ట్ ఓవర్ 90% ప్రైవేట్ అకామిడేషన్లో కొనసాగుతుంది. అట్లా మైనార్టీకి సంబంధించి 26కు సొంత భవనాలు కలిగి ఉంటే 179 ప్రైవేట్ అకామిడేషన్లో కొనసాగుతున్నాయి అధ్యక్ష, రెంటెడ్ బిల్డింగ్స్లో. సరే, సోషల్ వెల్ఫేర్ ఏదైతుందో 133, 135 ఆల్మోస్ట్ 50-50 ఉన్నది. ట్రైబల్ రెసిడెన్షియల్ ఏదైతుందో ఓన్ బిల్డింగ్స్ మీరు 130 ఏర్పాటు చేసుకుంటే 35 మాత్రం ఏదైతుందో ప్రైవేట్ బిల్డింగ్స్లో కొనసాగు. ట్రైబల్ సంబంధించి ఏదైతుందో ఆల్మోస్ట్ ఓవర్ 80% సొంత భవనాలు కలిగి ఉన్నారు. ఓన్లీ 15 to 20% అయితే రెంటెడ్ బిల్డింగ్స్ కొనసాగుతుంది. ఈ వసతి సౌకర్యం అనేది ప్రధానమైందని చెప్పని భావించక తప్పదు. ఇవాళ మనకు డార్మెటరీసే కానీ, పిల్లలకు క్లాస్ రూమ్సే కానీ, వాష్రూమ్స్ టాయిలెట్సే కానీ, ప్లే గ్రౌండే కానీ, ఈ కిచెన్ ఫెసిలిటీస్ సౌకర్యంగా కలిగి ఉండడమే కానీ ఇవన్నీ ఏదైతుందో మన సొంత భవనాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆశించిన మేరకు ఏర్పాటు చేసుకోగలుగుతాం. సొంత భవనాలు ఏర్పాటు చేసుకోలేకపోయినప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో మనం ఆశించిన మేరకు ఏదైతే సదుపాయాలను పొందలేము. అందులో మనం స్పెషల్లీ డార్మెటరీస్, వాష్రూమ్స్ ఇవన్నీ ఎంత ఇబ్బందులు ఏర్పడుతాయో మీకు తెలియదు కాదు. నా దగ్గర ఉండి పరిశీలించిన అధ్యక్ష, మా దగ్గర గతంలో ఒకటి అల్లీపూర్లో ఇప్పుడు కొనసాగుతుంది. అల్లీపూర్లో ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతుందో అకామిడేషన్ ఇదే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి అకామిడేషన్ కొంత అందుబాటులో ఉంటూ అందులో ఏర్పాటు చేసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో పిల్లలు అసౌకర్యం పొందినని చెప్పక తప్పదని చెప్పంటారు. కాబట్టి ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక విధంగా ఏదైతుందో ఇది ఈ రోజు ఉత్పన్నమైన ఒక సమస్య మనం భావించడం వీల్లేదు. అది ఏదైనా ఇట్స్ దురదృష్టకరమైన ఒక పరిణామాలు, పిల్లలు అనారోగ్యానికి గురి కావటమే కానీ, లేక ఫుడ్ పాయిజనింగే కానీ, ఇతరత్ర ఏ కారణంతో మన పిల్లలు ఏదైతుందో అనారోగ్యానికి గురైనా మృత్యువాత పడ్డా కానీ ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. అందరం కూడా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కన్సర్న్ అబౌట్ ఇట్. కానీ ఇదైతే ఇది ఏకమొత్తంగా దీన్ని మనం తీర్చిదిద్దాలంటే జరిగేది కాదు. ఇప్పుడు దశాబ్ద కాలంలో
దశాబ్ద కాలం నుండి కొనసాగుతున్నటువంటి ఒక వ్యవస్థ తను ఏకంగా ఒకే సంవత్సర కాలం లోపల తన మార్పు చేయడంతో సులువైంది కాదు. ఇలా ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ విద్యాశాఖ వారు మంత్రిగా అంటే వారి ముఖ్యమంత్రిగా వారి దగ్గర శాఖ ఉండడంతో ఏదైతుందో దీనిపై ఎక్కువగా బాధ్యతాయుతంగా చెప్పి అంటున్నా, ఎక్కువగా బాధ్యతాయుతంగా వీళ్ళు గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన అట్లాగే సొంత భవనాలు ఏర్పాటు చేయడం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అందులో భాగంగానే వాళ్ళు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఇది అందులో భాగమని చెప్పి చెప్పక తప్పదని చెప్పంట. ఈ యంగ్ ఇండియా ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందో ఇప్పుడు ఫేజ్ 1లో 28 నిర్మాణం తలబెట్టిన అధ్యక్ష, స్థలాలను సేకరించిండ్రు. ఫేజ్ 1లో 28 ఆరంభించారు, ఫేజ్ 2లో 26 అధ్యక్ష. అంటే ఈయన ఒక సంవత్సర కాలంలో ఏదైతుందో ప్రతి నియోజకవర్గంలో ఒకటి కనీసం అంటే 54 ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో మన నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాం చెప్పండి. అంటే సంవత్సర కాలంలో ఏదైతే ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యాబోధన సదుపాయం పొందుతున్న విద్యార్థులకు సంబంధించి మెరుగైనటువంటి వసతి సౌకర్యాలు మనం పొందగలుగుతామని చెప్పక తప్పదని చెప్పండి. దానికి తోడైతే మెరుగైనటువంటి విద్యా బోధన, సరే విద్యా బోధన డెఫినెట్లీ గోయింగ్ వెల్, బాగా జరుగుతుంది కాబట్టి ఏదైతుందో పిల్లలు పేరెంట్స్ ఆకర్షితున్నారు అధ్యక్ష. వీళ్ళ పిల్లలు నేను కూడా అడుగుతా అప్పుడప్పుడు, ఏంటి నాయన రెసిడెన్షియల్ స్కూల్ పోతే నీకు ప్రత్యేకంగా ఒరిగేది ఏముంది, కేవలం భోజనమే కదా, నువ్వు మరి నీ ఇంటికాడ తినిపోతే పిల్లలు ఏదైతుందో ఆ మంచి స్కూల్లో ఇంకెక్కడన్నా చదివించుకోవచ్చు కదంటే లేదు సార్ రెసిడెన్షియల్ స్కూల్ పెద్ద బాగుంటుంది ఒక భావన చాలా పేరెంట్స్ వ్యక్తం చేసింది అధ్యక్ష. పిల్లలకి ఏదైతుందో ఒక కదలకుంటూ ఉండి రెసిడెన్షియల్ వాతావరణం మంచిది ఒక భావన పేరెంట్స్లో వచ్చింది. దాన్ని ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నది. గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది, ఈ ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా. గత ప్రభుత్వం ఒకటే మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయటం లోపల ఎంతైతే మీరు దృష్టి కేంద్రీకరించిండ్రో వసతి సదుపాయం పట్ల దృష్టి కేంద్రీకరించలేకపోయినా ఒకేసారి 120 బీసీ స్కూల్స్ ఒక సంవత్సరం ఇచ్చారు, రెండో సంవత్సరం మళ్ళా 120 ఇచ్చినారు. అంటే కాన్స్టిట్యున్సీ కోటి ఇవ్వడం వల్ల అంత తొందరలో ఒక ఈ సంవత్సరంలో మౌలిక సదుపాయాలు కావు కాబట్టి ప్రైవేట్ రంగంలో తీసుకున్నారు. లాస్ట్ నేనేమంటా సార్, ఇప్పుడు మీకు ఫిగర్ కూడా ఇచ్చింది నేను సార్ మీకు నేను ఫిగర్ కూడా ఇచ్చింది నేను జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క నిమిషం అన్న జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కేవలం 21 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే సొంత భవనాలు కలిగి ఉన్నారు. 306 ఏదైతుందో ఇవాళ ఇవి రెంటెడ్ ప్రిన్సెస్ లో లొకేట్ చేయబడ్డాయని చెప్పండి. అంటే అవుట్ ఆల్మోస్ట్ 90% అండ్ ఎబో అని చెప్పంటున్నాను. మన దశాబ్ద కాలం గడిచింది, దశాబ్ద కాలం ఏదైతుందో తక్కువ సమయం కాదు అధ్యక్ష అని చెప్పంటున్నా. ఈవెన్ ఫేజ్ మ్యాన్లో తీసుకున్నా కానీ కొంతమేర వీటి పూర్తి చేసుకోగలుగుతాం అని చెప్పంటున్నాను. అట్లా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి కూడా 179 ఆర్ లొకేటెడ్ ఇన్ రెంటెడ్ ప్రిన్సెస్. సరే జరిగింది వాళ్ళు ఈ ప్రభుత్వంపై బాధ్యత ఉన్నది కాబట్టి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సొంత భవనాలు ఏర్పాటు చేయాలనే భావన సంకల్పంతో ఏదైతుందో నిధులే సమస్య కాదు. విద్యాశాఖకి ఎన్ని నిధులు సమకూర్చినా తక్కువనే అధ్యక్ష. వీళ్ళు విద్య అనేది అన్నింటికీ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. విద్య వైద్యం ఈ రెండు ఏదైతుందో మన ప్రాథమిక హక్కులు ఇవి ఒక భాగం, మనకేదైతే ప్రాథమిక హక్కుల భాగం ఇవని చెప్పంటారు విద్యా వైద్యం. ఈ రెండు వాటికి నిధి ఎంత సమకూర్చేది తక్కువ అని చెప్పంటారు. వీళ్ళ సొంత భవనాలు ఏర్పాటుతో పాటుగా వీళ్ళ డైట్ ఛార్జెస్ ఇవాళ 40% పెంచిందని చెప్పారంటే ఈ ఒక్క సంవత్సర కాలంలో ధరలు 40% పెరగలేదు అధ్యక్ష. ధరల పెరుగుదల అనేది ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ గో అప్ మన లాస్ట్ ఈ డైట్ ఛార్జెస్ పెంచింది ఎప్పుడు అంటే 2017 23rd May 2017. అప్పటికెళ్ళి ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. మధ్యలో డైట్ ఛార్జెస్ పెంచాలన్న ఆలోచన ప్రభుత్వం చేయలేకపోయింది. దాని పర్యవసానం ఏదైతే ఉందో నాణ్యమైనటువంటి ఒక భోజన సదుపాయాలు విద్యార్థులు కల్పించడం లోపల కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి చెప్పి తప్పదని చెప్పంటున్నా. ఇవాళ ఫుడ్ పాయిజన్ ఇవాళ ఏంటంటే సార్ రైస్ ప్రభుత్వం ఇస్తుంది, అకామిడేషన్ ప్రభుత్వం ఇస్తున్నది,